హలో, నమస్కారం. మన చార్మినార్ ఓవైసీ గారు ఒక వీడియోలో ఈ ఇక్కడున్నటువంటి మదర్సా మూర్ఖులను రంజింపజేయడానికి, మరి మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి సున్నీ రాజ్యాలైతే ఉన్నాయో వాటిని రెచ్చగొట్టడానికి ఒక ప్రసంగం చేశారు. అందులో ఇజ్రాయిల్ అన్నది ఇరాన్‌తో గాని, గాజాతో గాని ఆగదు. వాళ్ళు మొత్తం సౌదీ అరబ్ గాని, యూఏఈ లాంటి మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి రాజ్యాలను మొత్తం ఆక్రమించుకొని ధ్వంసం చేసి వాళ్ళు గ్రేటర్ ఇజ్రాయిల్ స్థాపించడానికి వాళ్ళు పన్నాగం పన్నుతున్నారు, గూఢాలోచనలు చేస్తున్నారు. వారు అప్పటి వరకు ఆగదు, వాడు దుష్టుడు, దుర్మార్గుడు అని తిట్టలేని తిట్లన్నీ తిట్టుతున్నాడు. కానీ ఓవైసీకి బహుశా ఇస్లామిక చరిత్ర బాగా చదివాడా, తెలుసా లేదా అన్నది నాకు కూడా తెలియదు. తెలిసినా కూడా ఇస్లామిక చరిత్ర అన్నది మొట్టమొదటి అందులో ఉన్నటువంటి పాయింట్ ఏమిటంటే, ఇస్లామిక చరిత్ర అన్నది కేవలం ఇస్లాం యొక్క విశ్వాసుల ద్వారా వ్రాయబడినటువంటి ఒక చరిత్ర. దాన్ని బయట నుంచి ఎవరైనా కానీ, లేకపోతే అప్పట్లో ఆ ఇస్లాంను స్థాపించినటువంటి మొహమ్మద్ యొక్క జీవిత చరిత్రను చూసిన వాళ్ళు కానీ, యూదులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఈ రెండింటికి సంబంధం లేనటువంటి ఒక మధ్యస్థమైనటువంటి వ్యక్తులు కానీ ఈ చరిత్ర ఎవ్వరూ ప్రపంచంలో రాయలేదు. వాళ్ళు రాసినటువంటి చరిత్ర మనకు ఇప్పుడు భూమి మీద అది లేదు. ఎందుకంటే అలా యూదులు కానీ, అప్పట్లో ఉన్నటువంటి బహుదైవారాధకులు కానీ ఎవరైనా వాళ్ళు అసలు సిసలైనటువంటి చరిత్ర రాసి ఉంటారు. ఇక్కడ నిజంగా ఏం జరిగింది, ఏం సంభవించింది అన్నది వాళ్ళు రాసి ఉంటారు. కానీ వాటన్నిటినీ ఈ ఇస్లామిక తీవ్రవాదులు మొత్తం ధ్వంసం చేసేసి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు రాసుకుంటున్నటువంటి చరిత్ర మాత్రమే మిగిలితే తప్ప దాన్ని సత్యం అని నమ్మడానికి వీలు ఉండదు. కాబట్టి వాళ్ళ ఆ చరిత్రను మొత్తం ధ్వంసం చేశారు. అందుకే వాళ్ళ చరిత్ర చూసినట్లయితే ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతాల్లోకి వాళ్ళు ఆక్రమించుకున్నా కూడా ముందుగా అక్కడ ఉన్నటువంటి చరిత్రను ధ్వంసం చేస్తారు, కాల్ చేస్తారు. ఆ లైబ్రరీ గ్రంథాలయాలను మొత్తం కాల్ చేయడానికి కారణం అదే. అక్కడి చరిత్ర మొత్తం సమాప్తమైపోవాలి, ఏమీ చరిత్ర మిగిలకూడదు, మనం రాసుకున్నటువంటి చరిత్ర మాత్రమే మిగిలి ఉండాలి, అదే సత్యమని రాబోయే తరాలు విశ్వసించాలి అన్నది ఇస్లాం యొక్క పన్నాగం. సరే, అది ఒకవైపు ఉంటే, ఈ వాళ్ళు ఖైబర్ యొక్క అందులో వస్తే ఆ వీడియోలో ఓవైసీ ప్రస్తావిస్తూ మరో విషయం ప్రస్తావిస్తున్నాడు. ఆ వీడియోలో ఓవైసీ మరో విషయాన్ని ప్రస్తావించాడు. ఖైబర్ లో వాళ్ళు ఓడిపోయినటువంటి దాన్ని వారు ఇప్పటి వరకు మర్చిపోలేదు. దాన్ని కూడా మదీనా అన్న మొత్తం ఆ నగరాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళు పన్నాగం పన్నుతున్నారు. వాళ్ళ దృష్టి మొత్తం మదీనా చుట్టూ కేంద్రీకృతమైంది అని. అది ఓవైసీకి ఎక్కడి నుంచి సమాచారం అందిందో నాకు తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళు అలా ఆలోచిస్తున్నా కూడా అందులో న్యాయం ఉంది. ఎందుకంటే ఇస్లామిక చరిత్ర ప్రకారమే ఒకవేళ మనం చూసినట్లయితే మదీనా అన్న నగరం యూదులది. ఇస్లాం మొహమ్మద్ కంటే ముందు అక్కడ యూద గోత్రవర్గాలు ఉండేవి. బను నదీర్, బను ఖురేజా, బను ఖునేఖా అనే గోత్రవర్గాలు వాళ్ళ వ్యవసాయం చేస్తూ వాళ్ళు అక్కడ వాళ్ళ ఆధీనంలో ఉండేది మదీనా. వాళ్ళదే ఆ మదీనా, యత్రీబ్ అన్న నగరం. మొహమ్మద్ మక్కా నుంచి వలస వెళ్ళి మదీనాలో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి యూదులను క్రమక్రమంగా వాళ్లపై ఆధిపత్యం చెలాయించి తమ యొక్క దోపిడి మూఠాను సిద్ధపరుచుకుని, ఆయుధాలు సిద్ధపరుచుకుని క్రమక్రమంగా అక్కడి నుంచి ఆ యూదులను మొత్తం తరిమివేసి వాళ్ళ స్త్రీలనందరినీ బంధించి బానిసల్ని చేసుకుని వాళ్ళ సొత్తు సంపదలు మొత్తం దోచుకొని తీసుకొచ్చినటువంటి చరిత్ర వాళ్ళ చేత రాయబడినటువంటి వాళ్ళ చరిత్రలోనే ఉంది. కేవలం తనను ఒక పెద్ద బండరాయి తల మీద వేసి తనను చంపడానికి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను తరిమి వేయండి అని ఒక కుంటి సాకు చెప్పి వాళ్ళను ఆ ప్రాంతం నుంచి, ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు పుట్టారో పెరిగారో వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని, మక్కా నుంచి వలస వెళ్ళినటువంటి ఈ మొహమ్మద్ వాళ్లను తమ యొక్క దోపిడీ ముఠా ద్వారా అక్కడి నుంచి తరిమి వేసాడు.
వాళ్ళు ఖైబర్ ప్రాంతానికి వెళ్ళారు. దాని తర్వాత ఖైబర్ మీద కూడా దాడి చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళని తరిమి అందులో చాలా మంది చనిపోయారు, కొంతమంది వాళ్లకు లొంగిపోయారు. ఆ స్త్రీలందరినీ బంధించి తీసుకొచ్చి ఈ దోపిడి ముఠాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ స్త్రీలతో పాటు ఆ సొత్తు సంపదను కూడా పంచిచ్చాడు. అందులో భాగంగానే సఫియా అనే ఓ అందమైనటువంటి ఆ బను నదీర్ తెగకు చెందినటువంటి ఒక నాయకుడి యొక్క భార్య కూతురు ఆ బను నదీర్ గాని బను ఖురేజా అనే యూదుల యొక్క గోత్ర వర్గాల యొక్క ఆ సొత్తు సంపదలు ఎక్కడో దాచావని ఆ ఆ యూద గోత్ర వర్గాలకు చెందినటువంటి మొత్తం సొత్తు సంపద ఎక్కడో రహస్యంగా దాచేశాడని కినానల్ రాబి అనే సఫియా యొక్క భర్తను చిత్రహింసలకు గురి చేసి అతి దారుణంగా ఆ సఫియా అన్న అందమైనటువంటి ఆ యువతి ముందే చంపేసినటువంటి సంఘటనలు వాళ్ళ చరిత్రలోనే ఉన్నాయి. ఒకవేళ ఈ యూదులు వాళ్ళ యొక్క పూర్వీకులపై జరిగినటువంటి ఈ దాడులు, వాళ్లపై జరిగినటువంటి ఆ మరణ హోమం గుర్తు పెట్టుకుని ఈ రోజు మదీనాను వాళ్ళు హస్తగతం చేసుకున్నా కూడా ప్రపంచంలో ఎవ్వరు కూడా వాళ్ళను తప్పు పట్టడానికి అవకాశము లేదు, ఆస్కారము లేదు. కానీ అది వాళ్ళు చేయడం లేదు అన్నది వేరే విషయం. याद रखो, ये इजराइल रुकने वाला नहीं है. ये ग्रेटर इजराइल को बनाना चाहता है. ग्रेटर इजराइल का मतलब कि आधे से ज्यादा अरब ममालिक को हासिल कर लो, और इन जालिमों की, इन शैतानों की नजर मदीने तक है. इन जालिमों की ఆ దుర్మార్గులు మదీనా మీద కన్నేశారు, దాన్ని ఆక్రమించుకుంటారు. వాళ్ళు ఖైబర్లో ఓడిపోయినటువంటి చరిత్ర వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. ఖైబర్లో వాళ్ళు ఓడిపోయినటువంటి చరిత్ర వాళ్ళు ఎందుకు మర్చిపోతారు? ఖైబర్ అన్నది వాళ్ళది, మదీనా అన్నది వాళ్ళ పూర్వీకులది. ఎప్పుడైతే మీరు బలవంతంగా ఉండి మీ దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు వాళ్లను తరిమి వేశారు, ఇప్పుడు వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాడు బలవంతంగా ఉన్నాడు, మిమ్మల్ని తరిమి వేస్తే అందులో అన్యాయం అని చెప్పడానికి ఏ ఒక్కడికి అవకాశం లేదు. ఓవైసీ కాదు కదా, ఓవైసీ యొక్క ముత్తాతలు కూడా దిగి వచ్చిన వాళ్ళు ఒకవేళ తలుచుకుంటే వాళ్ళది సాధిస్తారు. కానీ వాళ్ళ మెదళ్ళు అలాంటి ఆలోచనలు లేవనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ ఇజ్రాయిల్ అన్న ఆ చిన్న దేశాన్ని కాపాడుకోవడానే వాళ్ళు నిరంతరం పోరాటం, యుద్ధం చేయవలసి వస్తుంది. ఇలాంటి దుర్మార్గులు ఇటువైపు నుంచి అటువైపు నుంచి వాళ్ళపై దాడి చేస్తుంటే తమ సొంత ఉనికి కోసమే వాళ్ళు ప్రాణాలు ఒడ్డి ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు మదీనాను ఆక్రమించుకోవడానికి వెళ్ళినా కూడా నువ్వు కాదు కదా, నీ ముత్తాతలు కూడా తప్పు తీయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మదీనా అన్నది వాళ్ళ పూర్వీకులది, వాళ్ళ సొత్తు. వాళ్లను మీరు అక్కడి నుంచి తరిమి వేశారు. నీకు తెలియకపోతే ఓవైసీ ఈ చరిత్ర చదువు. బను ఖైబర్లో నుంచి వాళ్ళని ఎందుకు మీ మొహమ్మద్ తరిమి వేశాడో చదువు. కేవలం కుంటి సాకులు చెప్పి, ఈ కాలంలో ఎల్కేజీ కుర్రవాడికి ఆ సాకు చెప్పినా కూడా నవ్వుతాడు. నన్ను చంపడానికి వచ్చారు, నా నెత్తి మీద పెద్ద రాయి వేసి నన్ను చంపడానికి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని ఆక్రమించాను. అడ్డమైన ప్రతివాడు చెప్పే సాకే ఇది. ఈ సాకులు ఎవరు నమ్మరు ఈ కాలంలో. ఆ కాలంలోనూ నమ్మలేదు, ఈ కాలంలోనూ నమ్మరు. ఏ కాలంలోనూ అలాంటి కుంటి సాకులు నమ్మరు. కేవలం మీ మదర్సా మూర్ఖులను రంజింపజేయడానికి మీరు రాసుకున్న చరిత్రలో ఆ కుంటి సాకులు రాసుకున్నారే తప్ప వాస్తవం అది కాదు. పైగా మీరు ఎంత మూర్ఖులు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు మూర్ఖులని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు బుద్ధిహీనులు, వివేక శూన్యులు కాబట్టి. ఎవరి భర్తనైతే తన కళ్ళ ముందే చిత్రహింసకు గురి చేసి చంపేశారో, సఫియా అన్న స్త్రీ యొక్క భర్తను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తం అతి దారుణంగా తన కళ్ళ ముందే చంపేసిన తర్వాత కూడా తన కుటుంబాన్ని, తన గోత్రవర్గం యొక్క సొత్తు సంపదలను మొత్తం దోచుకుని వాళ్ళ స్త్రీలను, చిన్న పిల్లలని బానిసల్ని చేసుకున్నటువంటి ఈ దుర్మార్గులు పట్టుకు వెళ్ళినప్పుడు, ఆమెని బానిసగా చేసుకున్నప్పుడు కల్బీ అనేవాడు, ఓ ప్రవక్త, నాకు ఈ సొత్తు సంపదల కంటే ముందు ఒక బానిస అమ్మాయిని ఇచ్చేయని అడిగి ఈ సఫియాని వెళ్ళిపోయాడు.
దాని తర్వాత మొహమ్మద్కు ఆమె ఆ గోత్రవర్గం యొక్క నాయకురాలి భార్య అందమైనది, అది మీరు ఉంచుకోవాలి అని పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈర్ష్యతో ఆయనను చెప్పినప్పుడు మొహమ్మద్ ఏడుగురు బానిస అమ్మాయిల్ని ఎక్కువగా ఇచ్చి ఆ కల్పి దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నాడు. అదే రోజు ఆమెతో వివాహం అన్న ఒక కుంటి సాకు చెప్పి ఆమెతో శారీరక బంధంలో ఏర్పడి, పైగా ప్రపంచంలోనే స్త్రీలను గౌరవిస్తామని చెప్పుకునే మీరు ఆ స్త్రీలను అతి దారుణంగా అవమానిస్తూ ఒక కథ రాసుకున్నారు మీ చరిత్రలో. అదేమిటంటే సఫియా అన్న స్త్రీ మనస్ఫూర్తిగా మొహమ్మద్ను ఇష్టపడి, ఇస్లాంను ఇష్టపడి స్వీకరించి మొహమ్మద్ను వివాహం చేసుకుంది అని. ప్రపంచంలో మెదడు అన్న పదార్థం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఈ కథను నమ్మడు. ఎందుకంటే ఒక స్త్రీ ఇన్ని దారుణాలు తన కళ్ళతో చూసి, తన కుటుంబం మొత్తం తన కళ్ళ ముందే దుర్మార్గంగా చంపబడి, దానికి కారకుడైనటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ దారుణమైనటువంటి భావాజాలాన్ని ఇష్టపడి అంగీకరించింది అంటే నమ్మడానికి ఇక్కడ మదర్సా మూర్ఖులు ఎవరు లేరు. ఓవైసీ నమ్మడానికి ఎవరు మీలాగా ఇక్కడ బుద్ధిహీనులు, వివేకశూన్యులు లేరు. ఇలాంటి కుంటి సాకులు ఏ దేశంలో ఏ ప్రాంతంలో దాడి చేసినా కూడా ఇలాంటి కుంటి సాకులతోనే మీరు చరిత్ర రాసుకున్నారు. ప్రపంచంలో అందరినీ మూర్ఖులు అనుకున్నారు. కానీ ఆ నమ్మే మూర్ఖులు ఉండవచ్చు, వాళ్లే మదర్సా మూర్ఖులు అని చెప్పబడుతున్నారు. మాలాంటి యుక్తి బోధం ఉన్నటువంటి ఒక్కరు కూడా ఇలాంటి కుంటి సాకులు చెప్పే కథలను ఎవరు నమ్మరు. మిస్టర్ ఓవైసీ, ఎంతకాలం ఈ పాపం బీద ముస్లింలను మూర్ఖుల మీద మూర్ఖుల్ని చేసి, వాళ్ళని బుద్ధిహీనుల్ని చేసి, వాళ్ళని వివేక శూన్యులుగా మార్చి, మీరు ఆకాశ సౌధాలు నిర్మించుకుంటూ ఆడంబర వాహనాల్లో తిరుగుతూ మీరు మాత్రం సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించి ఈ అమాయకమైనటువంటి ముస్లిం సహోదరులను మాత్రం దారిద్ర్యంలోకి నెట్టేస్తూ మీరు మాత్రం విలాసవంతమైనటువంటి జీవితం గడుపుకుంటారో కాలమే సమాధానం చెప్తుంది. మీకు కాలమే సమాధానం చెప్తుంది. ఏదో ఒక రోజు ఈ వివేక శూన్యులు, ఈ బుద్ధిహీనులైనటువంటి మదర్సా మూర్ఖులు వాళ్ళు కూడా యుక్తితో ఆలోచించడం ప్రారంభిస్తారు. వాళ్ళే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఈ అడ్డమైనటువంటి సాకు కథలతో సృష్టించబడినటువంటి ఈ భావాజాలాన్ని వాళ్ళు తమ జీవితాల నుంచి విసిరివేస్తారు. మీలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరగానే ఉంటుంది. ఎవరినైతే మీరు ఇంతకాలంగా బుద్ధిహీనులుగాను, వివేక శూన్యులుగాను, మదర్సా మూర్ఖులుగాను చేసి మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగడానికి ఆడంబరమైనటువంటి వాహనాల్లో తిరుగుతూ, విలాసవంతమైనటువంటి కట్టడాల్లో జీవిస్తూ, ఆకాశ హార్మ్యాల్ లాంటి కట్టడాలను నిర్మించి మీ సొత్తు సంపదలను కూడగట్టుకుంటున్నారో, ఏదో ఒక రోజు ఈ దారిద్ర్యంలో ములుగుతున్నటువంటి ఈ సాధారణమైనటువంటి ముస్లిం సహోదరులు మేల్కుంటారు, యుక్తిగా ఆలోచించడం నేర్చుకుంటారు, బుద్ధిగా ప్రవర్తించడం నేర్చుకుంటారు. మీలాంటి వాళ్లను తరిమి తరిమి వాళ్లే కొడతారు. దానికి ఈ కాలమే సమాధానం చెప్తుంది. వేచి ఉండండి.